రాజకీయాల పరిస్థితి ఎలా ఉంటుందంటే అధికారం ఉన్నప్పుడు రొమ్ములు విరిచిన వాళ్ళు అధికారం కోల్పోయాక వణికిపోతుంటారు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఏళ్ల తరబడి మనం తీస్తున్న రాజకీయ పరిణామాలు. అది ప్రస్తుత కూటమి నేతలు అవనియండి, లేకపోతే గతంలో వైఎస్ఆర్సీపీ అవనియండి, అంతకుముందు టీడీపీ అవనియండి, అంతకుముందు కాంగ్రెస్ అవనియండి. ఈ రకంగా అరెస్టులు చేసేస్తున్నారు. మేము ఏ తప్పు చేయలేదు, మేము ఏ పాపం చేయలేదు, ఏ పాపం ఏ తప్పు చేయకుండా అరెస్టులు చేసేస్తున్నారు. అసలు రాజ్యాంగం ఆ రకంగా ఉందా? చట్టాలు ఎవరికైనా చుట్టాలుగా ఉంటున్నాయా? మరి చట్టాలు ఎవరికైనా చుట్టంగా ఉంటే గతంలో చేసిన అరెస్టులు కూడా ఆ రకంగానే జరిగినాయా? జోగి రమేష్ అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆయన ఎలా ఉండేవాడంటే సింహస్వప్నంలాగా మాట్లాడేవాడు ఆయన. కానీ ఇప్పుడు చాలా డల్ అయిపోయాడు. భయపడిపోయాడో తెలియదు, లేకపోతే మరి ఏంటి, అరెస్ట్ అయితే ఏమవుతుందండి? తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారు, అంతకుమించి ఏం చేశారు కదా, ప్రాణం అయితే తీసిరు కదా. తప్పు చేస్తే ఎవరైనా అరెస్ట్ చేస్తారు, నిరూపించుకుంటే మళ్ళీ బయటకు వస్తారు. ఎవరైనా అంతే కదా, రాజకీయ నాయకులు ఎవరైతే ఏంటి. ఇప్పుడు నన్ను కావాలని అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు కావాలని ఎవరైనా అరెస్ట్ చేసేస్తారు? కావాలని అరెస్ట్ చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రికార్డుని సాధించుకున్న ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, సుదీర్ఘంగా ముఖ్యమంత్రిలో రికార్డు స్థాపించిన నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటి మీదకి తెగేసుకుని వెళ్ళినప్పుడు ఎవడొస్తే ఆడిని చంపుతాను అని రొమ్ములు విరుచుకుని వీరత్వంతో వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇలా బేరాలు పోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు వణికిపోతున్నారు? లిక్కర్ అది కల్తీ అవనియండి, లేకపోతే మల్తీ అవనియండి, ఏటైనా అవనియండి, ఎవరు చేసినా తప్పే. అది అందులో మీ పాత్ర ఉందంటే కేసు పెడతారు, అరెస్టు చేస్తారు. మీరు పొరుల దండాలు పెట్టినా అరెస్ట్ ఆగదు, తప్పు చేస్తే నేను చెప్తున్నాను. లేకపోతే దీపాలు ఆర్పినా, లేకపోతే సత్య ప్రమాణాలు చేసినా ఆగవు అవి. ఇప్పుడు ఆయన ఏమంటాడు? మళ్ళీ అదే భాష, అదే తీరు. జోగి రమేష్ ఒకప్పుడైతే చెల్లిదేమో, ఇప్పుడు చెల్లుతుందా అంటున్నారు కూటమి నేతలు. నేను అప్పుడే వదలకూడదు, సరే ఏదో అయ్యింది, ఇంకొప్పుడు వదలకూడదు అని చెప్పి లోకేష్ గారికి విన్నపాలు తెలియజేసుకుంటున్నారు. ఎంతకాలం అండి భరించాలి, ఎంతకాలం ఉపేక్షించాలి? తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద దాడులు చేశారు, మౌనంగా కూర్చున్నాము, అధికారం లేదు కాబట్టి. ఇప్పుడు అధికారం వచ్చినా తిరిగి వాళ్ళే దాడులు చేస్తున్నారు, వాళ్ళే తిడుతున్నారు, వాళ్ళే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కూడా ఉపేక్షిస్తారా అంటున్నారు. ఈయనేమో నన్ను అరెస్ట్ చేసేస్తున్నారు అని చెప్పి ఈయన మీటింగుల మీద మీటింగులు, వాయిస్ల మీద వాయిస్లు. ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీకి బాహ్య ప్రపంచానికి చూపించారు. వెరీ గుడ్ జోగి రమేష్ గారు, గ్రేట్ వర్క్, గ్రేట్ జాబ్. మాజీ మంత్రి మీరు ఎంత అద్భుతంగా చేశారండి, బాహ్య ప్రపంచానికి మీరు చూపించారు. చాలా సంతోషం. మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే. పొగుడతారేమో, వెయిట్ చేయండి. లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమని సవాలు విసిరాను. మీరు సవాలు విసరడానికి ఏముందండి? చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి మీరు సవాలు విసిరారు. దొరికినట్టుగా నరికి పోగులు పెట్టేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్టు తిట్టారు. లోకేష్ గారు అసలు ఎందుకు పనికిరానోడు అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. ఈరోజు సవాలు విసరడం ఏంటి? మీరు సవాల్ కేర్ ఆఫ్ అడ్రస్ జోగి రమేష్ కదా. ఎందుకు మరి కాదు? ఇప్పుడు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మీరు తప్పు చేయకపోతే ధైర్యంగా ఉండండి. ఏం చేసుకుంటావు చేసుకోనాలని చెప్పింది. నాకు లై డిటెక్టర్ ఇవ్వండి, లేకపోతే ఇంకోటి ఇవ్వండి, నేను ఏ తప్పు చేయలేదు బాబు ఇవన్నీ ఎందుకు? నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా సిద్ధమే. సూపరు. కనకదుర్గమ్మ సాక్షిగా కుటుంబ సభ్యులతో ప్రమాణం చేశా, సంతోషం. చంద్రబాబు లోకేషు అరాచకాలను ప్రశ్నిస్తూనే ఉంటా, మరో సూపరు. ఎవరు అరాచకాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కాదు. ఎవరు అరాచకాలు చేసినా రాష్ట్రంలో ప్రశ్నించండి, ఎవ్వరూ వద్దనలేదు. కానీ మీరు అరాచకాలు చేస్తున్నా మీరు ఆత్మవిమర్శలు చేసుకోండి. ఇది పాయింట్. ఎదట వాళ్ళని అన్నప్పుడు కాదు, మనం అరాచకాలకి పాల్పడాలని ఆలోచన చేసినా, మనం అరాచకాలు చెయ్యాలని చెప్పి తెగేసుకుని రోడ్డులు ఎక్కినా, బేరంగాలు చేసినా అది కూడా తప్పు అని తెలుసుకోగలగాలి. అప్పుడు ప్రజలు మనల్ని విశ్వసిస్తారు, ప్రజలు మనల్ని నమ్ముతారు,
ప్రజలు మన హక్కును చేర్చుకుంటారు, ప్రజలు మనకు మళ్ళీ పట్టకు కడతారు. లేదు నేను చేసిందే కరెక్టు, నా ఇష్టం వచ్చినట్లుగా నేను వెళ్తాను, ఎక్కడ పడితే అక్కడికి, నాకు నచ్చినట్టుగా నేను మాట్లాడతాను, ఒకరిని ఒకటి అంటాను, ఇంకోని అంటాను, నన్ను ఎవడో మాత్రం ఏమన్నా అంటే నేను ఊరుకోను అనే ధోరణి ప్రజాస్వామ్యంలో యాక్సెప్ట్ చేయరు. అది తెలుసుకోవాలి రాజకీయ నాయకులు. లోకేష్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. ఇది మళ్ళీ మొదలు ఆయన చరిత్రహీనుడిగా మిగిలిపోతారట. ఈయనకి మరి చరిత్రలో సువర్ణాక్షరాలు లిఖింపు చేయాలా జోగి రమేష్ అని చెప్పి కోటబోళ్ళు అడుగుతున్నారు. అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? ఇప్పుడు చరిత్ర పుటల్లోకి ఎక్కించాలా? మాజీ సీఎం ఇంటికి దండయాత్రకి వెళ్ళిన జోగి రమేష్కి ఒక మంచి విగ్రహం పెట్టి బెంజి సర్కిల్లో ఆయనకి ఏం చేయాలి? సువర్ణాక్షరాలతో లిఖించాలా? వీరత్వం, వీరపురుషుడు, వీర జోగి రమేష్ అని. ఎందుకు ఇవన్నీ? చరిత్రహీనుడిగా ఎందుకు విరిగిపోవాలి? చరిత్రని చెదపట్టించకండి, చరిత్రను చరిత్రలో ఉంచండి. ఎవరో అందులో హీనులు చేయొద్దు, ఎవరో లిఖింపు అవసరం లేదు. మీకు ఇచ్చిన 5 సంవత్సరాలు శుభ్రంగా మీ పనులు మీరు చేసుకుంటే అందరికీ గౌరవం ఉంటుంది, రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. నన్ను అరెస్టు చేసి రాక్షసానందం పొందాలని చూస్తున్నాడు. ఈ అరెస్టు గోలేంటి? అరెస్టు చేయాలి అనుకుంటే ఏదో కేసులు ఇడికించాలా అధికారంలో ఉన్నవాళ్ళు? మీరు అరెస్టులు చేయాలి అనుకుంటే ఎంతసేపు పట్టేది మీకు? ఇలా చిటికేస్తే అరెస్ట్ చేసేవారు కదా. ఆ పరిస్థితి ఉండదా? వేరే ప్రభుత్వానికి కూడా ఉంటుంది కదా. ఎందుకీ టెన్షన్ పడుతున్నారు? ఎందుకీ భయపడుతున్నారు? బీసీ వ్యక్తినైన నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. మళ్ళీ రాజకీయ రంగం ఇది లేకపోతే ఎవరికి నిద్రాహారాలు ఉండవు. ఖచ్చితంగా ఇందులో బీసీ, కాపు, చౌదరి, రెడ్డి కలపాలి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాడాలి. ఈ కార్డు వాడకపోతే నిద్ర పట్టదు, ఫుల్ఫిల్ అవ్వదు. ఎందుకంటే అన్ని రకాల కర్రీస్ తోటి భోజనం చేసిన ఎండ అయ్యేసరికల్లా మజ్జితోట పెరుగుతోట తింటున్న సంతృప్తిగా ఉంటుంది. సో ఇది కూడా అంతే. చివరి ఏంటంటే దాని లింక్ పెట్టాలి. బీసీ నాయకుడు అని చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తున్నారు. ఇది మీరు ఇచ్చే ప్రచారం. నన్ను ఇబ్బంది పెడితే చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇదండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంట పవర్ఫుల్ డైలాగ్ ఇది. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇబ్బంది పెడితే నెక్స్ట్ నా వైపు ప్రజలు చూస్తారు అంటే ముఖ్యమంత్రి స్థాయి ఓకే. చంద్రబాబు నాయుడు గారికి ఈయన ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది కలుగుతుందంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు జోగి రమేష్ గారు. మరి ఆయన ఏం తప్పు చేశారో, ఏం తప్పు చేయాలన్నది సిట్టు తేల్చాలి. ఇందులో అసలు దోషదాన్ని పట్టుకోవాలి. ఎవరికి ఇందులో సపోర్ట్ ఎవరు చేయట్లేదు. ఎవరు తప్పు చేసినా అది జోగి రమేష్ అవనియండి, కూటమి పార్టీ వాళ్ళు అవనియండి, ఎంత స్థాయి మంత్రి స్థాయి వ్యక్తులైనా సరే తీసుకొచ్చి ప్రజల ముందు నుంచోబెట్టాలి. ఎందుకంటే కల్తీ లిక్కర్ అన్నది ఎంతోమంది ప్రాణాలతో చెలగాటమాడే క్రీడ. అది పాపపు సొమ్ము కోసం. అది ఎవ్వరు కూడా ఉపేక్షించకూడదు. ఈయన పేరు వస్తున్నది కాబట్టి ఈయన వస్తున్నది. కక్ష సాధింపు చేయాలనుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలామంది పేర్లాలు పెట్టగలరు. వాస్తవంగా ఏ పార్టీ అన్నా సరేని కక్ష సాధింపు చేయాలంటే ఒక జోగి రమేష్ గారి పేరు ఎందుకు తీసుకురావాలి లెక్కర్లోని? ఇంకా చాలామంది ఉన్నారు కదా వాళ్ళ కక్ష సాధించాలనుకుంటేనే ఉంటే. ఇది కూడా ఒకసారి మనం ఆలోచించాలి కదా. ఈ ఒక్క పేరు ఎందుకు వస్తున్నది పదే అంటే సంథింగ్ ఏదో ఇన్వాల్వ్మెంట్ ఉందేమో. లేకపోతే ఒక్క పేరు ఎందుకు రావాలి? చాలా కేసులు ఉన్నాయి కదా మీ మీద. ఈ ఒక్కదాని మీదే వాళ్ళు ఏమో అరెస్ట్ చేయాలని అవసరం వాళ్ళకు ఉంటుంది అని అనుకోవట్లేదు జనాలు. మరి మీరెందుకు అనుకుంటున్నారో చూడాలి. సో ఇవన్నీ కూడా ఆ లిక్కర్ వైపు వెళ్తున్నది. ఈయనైతే బిగ్గరగా అడుస్తున్నాడు. జోగి రమేష్ ఆవేదన ఏంటో, మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారో. రాక్షసత్వమట, చరిత్రహీనుడుగా మారిపోతారంటున్నారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి, మళ్ళీ లోకేష్ గారి మీద మళ్ళీ మొదలైంది. ఈసారి మొదలైతే ఎండ్ కార్డు ఎలా ఉండబోతుంది? ఇది కూటమి వాళ్ళు ప్రశ్నించేది. ఇంతకుముందు ఊరుకున్నాము, ఇప్పుడు మూసుకోవాలా, ఇప్పుడు ఊరుకోవాలా? తప్పు చేశారా లేదా? తప్పు చేస్తే ఎవరినన్నా ఉపేక్షించకండి. రాజకీయాలు పక్కన పెట్టండి. తప్పొప్పులు మాత్రమే చూడండి, ప్రజల క్షేమం మాత్రమే చూడండి, రాష్ట్ర అభివృద్ధి మాత్రమే చూడండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. విశ్లేషకులు అసలు జోగి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? ఎవరో లేనిది ఈయన ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరో మాట్లాడింది జోగి రమేష్ గారే ఈ సత్య ప్రమాణాలను, లేకపోతే ఇంకొక శాపనార్థాలను, లేకపోతే ఇంకోటి చేస్తామనో, లేకపోతే అంతు చూస్తామనో, మాకు అన్యాయం జరిగిపోతున్నదని కులం కార్డు తీసుకురావడం అని ఎటువైపు వెళ్తుంది? అసలు జోగి పరిస్థితి ఏంటి? జోగి టెన్షన్కి ఉన్న ఇన్సైడ్ కారణాలేంటి? ఇక మన ప్రైమ్ డిబేట్ విషయానికి వస్తే సిబిఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారా? నవంబర్ 14న హాజరు కావాలన్న న్యాయస్థానం. 13 ఏళ్లుగా బెయిల్పై ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు హాజరు నుంచి
మినహాయింపులు ఏమైనా ఉన్నాయా? నవంబర్ 14th ఆయన హాజరవుతారన్నది. 13 ఏళ్ల తర్వాత హాజరవబోతున్నారట. ఇది వెట్టి వెళ్తుంది. ఇక డీప్ ఫేక్ నో ఫికర్, అసలు ఏం జరిగింది? డీప్ ఫేక్ సైబర్ నేరాలకు భయపడొద్దు, దీనిపై చట్టం తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నారు, టెక్నాలజీ నుంచి మంచిని వాడుకోవాల్సిన అవసరం ఉందని చిరంజీవి గారు, కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గారు ఇచ్చిన మెసేజ్ ఇది. ఎందుకంటే ఆయన కూడా దానికి బాధ్యుడే. ఎంత దారుణంగా ఎంత నీచంగా ఫేకులు పెడుతున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. ఫోన్లు ఎవరైనా పిల్లలు చూస్తుంటే భయపడుతున్నారు, వాళ్ళకి ఏం కనిపిస్తున్నాయి కానీ. అలాంటి దుస్థితికి వచ్చేసింది. టెక్నాలజీని వేరే రకంగా తీసుకువెళ్ళొచ్చు, తప్పులేదు, అభివృద్ధి పథం వైపు తీసుకెళ్ళొచ్చు, అద్భుతమైన నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవచ్చు. కానీ అది రాంగ్ ట్రాక్ పడుతున్నది. ఇది అందరిలోని ఆవేదన. అదే పడపొద్దు పంట పొలంలో పవన్ కళ్యాణ్ గారు మేము ఉన్నామన్న భరోసా ఇస్తున్నారు. ఇక కూటమితో ఫైటింగ్ వైసీపీకి రెడీగా ఉందా? వచ్చే ఏడాది లోకల్ బాడీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా ప్లాన్, పోటీకి రెడీ అవుతున్న వైసీపీ, కూటమిని ఢీకొట్టేలా జగన్మోహన్ రెడ్డి గారు స్కెచ్. ఇవే ఇష్యూస్ మాట్లాడదాం. ఇంకోటి తిరుపతి లడ్డు అంశం కూడా ఉన్నది. ఏదో కిలోకి 25 రూపాయల కమిషన్ తీసుకున్నారట. వైవి సుబ్బారెడ్డి గారు ఏ క్షణాన్నైనా సరే ఆయనకి ఉచ్చు బిగుస్తుంది అని చెప్పి వస్తున్న టాక్ నేపథ్యం. ఇవే ఇష్యూస్పై నటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు